డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను తెలియజేసింది. అదేమిటంటే ఈ మధ్య కొత్త రేషన్ కార్డులు చాలా ఏళ్ల తర్వాత, సుమారు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకి లక్షల సంఖ్యలో ఇవ్వడం జరిగింది. అయితే చాలామందికి ఆ రేషన్ కార్డుల వల్ల రేషన్ సంబంధించిన సరుకులు తీసుకోవడం తప్ప మరేమీ ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి అనేది తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ను నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. అంటే ప్రభుత్వం తరపున కొంతమంది ఎంప్లాయీస్ ఇంటింటికి వచ్చి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి స్కీములు ఉంటాయి, ఆ స్కీముల వల్ల ఉన్నటువంటి లాభాలు ఏమిటి, ఆ స్కీములకు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి వాళ్ళు చేయాల్సింది ఏమిటి, ఏ పేపర్స్ సబ్మిట్ చేయాలి, దానికి ఎలిజిబిలిటీ ఏమిటి, ఇలాంటి వివరాలన్నీ తెలియజేస్తారు. అంటే ప్రభుత్వ పథకాలు రకరకాల పథకాలు ఉన్నాయి. గృహజ్యోతి లాంటి, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు, ఆరోగ్యశ్రీ లాంటి. మరి ఒక తెల్ల రేషన్ కార్డు పొందినట్టయితే వాళ్ళకి ఎంత పెద్ద జబ్బు వచ్చినా హాస్పిటల్లో ఇప్పుడు 20 లక్షల దాకా కూడా అవకాశం కల్పిస్తున్నారు. అంత జబ్బుకు కూడా వాళ్ళు చికిత్స చేసుకోవచ్చు ఉచితంగా. కుటుంబ సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. అలాగే ఇంకా అనేక రకాల ఇతర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తించే విధంగా ఏ ప్రభుత్వం ఎంత లాభం చెందుతుంది, ఎంత లాభం చేకూరుస్తుంది, దేనికి ఎలా అప్లై చేసుకోవాలి, దాని పద్ధతి ఏమిటి, విధానం ఏమిటి అన్నీ తెలిసే విధంగా ప్రత్యేకంగా ఈ స్పెషల్ డ్రైవ్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం అనేది చాలా ముదావమైన విషయం. చాలామంది పల్లెటూళ్ళల్లో నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళకి పూర్తిగా వివరాలు తెలియదు. దేని ఎలాగా ప్రభుత్వ పథకాలు పొందాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. రేషన్ కార్డు వచ్చిందన్న సంబరమే తప్ప దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా ఏ రకంగా లబ్ధి పొందాలి, ఏ రకంగా తమ జీవితాలని ఆనందమయం చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి సర్కారు చాలా గొప్ప సంతోషాన్ని తెచ్చిందనే చెప్పక తప్పదు. వాళ్ళెవరు కోరకపోయినప్పటికీ ప్రభుత్వమే ముఖ్యంగా ముందుకు వచ్చి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ కొంతమంది ఉద్యోగస్తుల్ని ఇంటింటికి పంపించి ప్రతి ఒక్కటి వివరంగా చెప్పి దరఖాస్తులను వాళ్ళే దగ్గరుండి నింపించి దాన్ని ఏ రకంగా ఎక్కడెక్కడ సబ్మిట్ చేయాలో తెలియజేసి ఆ రకంగా తెలంగాణ ప్రజల లోపల ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు పొందారో, అలాగే పాత రేషన్ కార్డులో కూడా ఆసక్తి ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చేటువంటి ఒక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఏమిటంటే బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళని, ఎవరైతే ఆర్థికంగా ఆదాయాలు వనరులు తక్కువ ఉన్నవాళ్ళు, మరి వారు బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని అప్లిఫ్టింగ్ పైకి తీసుకురావడానికి ఇది ఒక మార్గంగా అలాంటి వాళ్ళ కోసమే రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళతో పోటీ పడకుండా, అంటే పెద్దవాళ్ళు డబ్బులు ఉంటాయి కాబట్టి డబ్బులున్న వాళ్ళు ఏ రకంగా సరే వాళ్ళకి కావాల్సినటువన్నీ పొందగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ పేదవాళ్ళకి అవకాశాలు ఉండవు. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ 20 లక్షల రూపాయల వైద్యం చేయించుకోగలిగే శక్తి ఒక పేదవాడికి ఉండదు. కానీ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక పేదవాడికి కూడా, ఒక నిరుపేదకు కూడా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి దర్జాగా తన దగ్గర ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు వాళ్ళ చేతిలో పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు కూడా దాని ద్వారా పొంది దాన్ని తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే వెంటనే వైద్యం ప్రారంభమవుతుంది. ₹1 జేబు నుంచి ఖర్చు పెట్టకుండా 20 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా చేసి వారిని సురక్షితంగా ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తారు. అంటే ఒక పేదవాడు కూడా ధనికుడితో పోటీపడి ధనికుడికి పొందేటువంటి మొత్తం సౌలభ్యాలన్నీ కూడా పొందడానికి ఏవైతే ధనికుడు ఏవైతే అవకాశాలు పొందుతున్నాడో, ఏ రకంగా తన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కానీ, లేక తనకు అవసరాలను తీర్చుకోవడానికి కానీ, తన దగ్గర ఉన్న డబ్బులు ధనికుడు ఉపయోగించుకున్నట్టు కానీ, డబ్బులు లేకపోయినప్పటికీ ఒక పేదవాడు తను ఉన్నటువంటి రేషన్ కార్డు ద్వారా ఒక ఇల్లు పొందడానికి కానీ, లేక ఒక గ్యాస్ పొందడానికి కానీ, లేక ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఇస్తున్నటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడినట్టుగా తెల్ల రేషన్ కార్డుని ఉపయోగించుకునేందుకు అవకాశం దొరికింది.
ఈ రేషన్ కార్డు ద్వారా తెలంగాణ ప్రజల లోపల ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. అనేక ప్రభుత్వ పథకాలు తాము పొందగలమని, ఒక్క రేషన్ కార్డు తమ వద్ద ఉంటే తమ జీవితం నిజంగా సుఖమయమవుతుంది, ఆనందమైపోతుంది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం వాళ్ళలో ప్రగాఢంగా కలిగిందని నాకు తెలుస్తోంది.